ప్యూమా సైకలాజికల్ మార్కెటింగ్ చేసి మనుషులందరినీ ఎర్రి పప్పలం చేసింది. ఎందుకంటూనంటే మొన్న ప్యూమా బ్రాండ్ మన ఇండియన్ హోమ్ గ్రోన్ బ్రాండ్ జైపూర్ రగ్స్ తోని కొలాబరేట్ అయ్యి వాళ్ళ క్లాసిక్ స్వేడ్ స్నీకర్స్ ని రిలీజ్ చేసింది. ఇది వినగానే మనుషులందరూ ఓ మై గాడ్, ప్యూమా బ్రాండ్ ఇంటర్నేషనల్ మన ఇండియన్ హోమ్ గ్రోన్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తుంది, మన కల్చర్ ని ప్రమోట్ చేస్తుంది అనుకుంటారు. కానీ దీన్నే కార్పొరేట్ మార్కెటింగ్ లో హాలో ఎఫెక్ట్ అంటారు. హాలో ఎఫెక్ట్ తెలుసుకునే ముందు అసలు మనం జైపూర్ రగ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. 1978 లో నందకిషోర్ చౌదరి అని ఒక ఆయనని గాంధీ ఆఫ్ ద కార్పెట్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారు. ఆయన వాళ్ళ డాడీ దగ్గర నుంచి 5,000 రూపీస్ తీసుకొని చురు అనే రాజస్థాన్ విలేజ్ లో జైపూర్ రగ్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఆ కంపెనీలో కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ ఉన్న లోకల్ విలేజెస్ లో మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన 90% ఉమెనే అక్కడ ఆర్టిసన్స్ గా పనిచేస్తారు. ఇక్కడ ఒక రగ్గు తయారు కావడానికి 2500 ఇయర్ ఓల్డ్ టెక్నిక్ వాడతారు. వాళ్ళు బ్యాంబూ సిల్క్, బికానేర్, చోక్లా వూల్ ఇలాంటి న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ వాడి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడకుండా దాదాపు 90 ఆర్టిషన్స్ కలిసి పనిచేసి 6 months to 1 year వరకు టైం తీసుకొని ఒక్క రగ్గు తయారు చేస్తారు. నార్మల్ ప్రైస్ 5 lakhs to 10 lakhs ఉంటుంది. ఇంకా దుబాయ్, ఇంకా లండన్ లాంటి సిటీలో అయితే 20 lakhs కూడా ఉంటుంది. ఈ రోజు కంపెనీ 600 రిమోట్ విలేజెస్ లో 40,000 ఆర్టిషన్స్ తోని 90+ కంట్రీస్ లో వాళ్ళ రగ్స్ ని సెల్ చేస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ హ్యాండ్ నాటెడ్ రగ్స్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. కానీ పూమా షూస్ ఒక ఫ్యాక్టరీలో మాస్ మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. ఒక బ్రాండ్ స్మార్ట్ గా కనబడాలన్నా, ఎథికల్ గా కనబడాలన్నా, లోకల్ గా కనబడాలన్నా ఇలాంటి కొలాబరేషన్ జరుగుతుంది. అప్పుడు సైకలాజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఒక మాస్ మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్, ఒక హెరిటేజ్ బ్రాండ్ పక్క నిల్చున్నాయి అనుకో, ద ఇల్యూషన్ ఆఫ్ ఈక్వాలిటీ క్రియేట్ అవుతాయి అనమాట. రెండు ఈక్వల్ గా జనాలు ట్రీట్ చేస్తారు. ప్యూమా వాళ్ళు కొత్త స్నీకర్ రిలీజ్ చేస్తురా అంటే కాదు, వాళ్ళ 1968 క్లాసిక్ స్నీకర్ నే రిలీజ్ చేస్తారు. మరి జైపూర్ రగ్స్ వాళ్ళ టెక్నిక్ వాడుతురా అంటే కాదు, వాళ్ళ ఫ్యాబ్రిక్స్ వాడుతురా అంటే కాదు. మరి ఎట్లా కొలాబరేట్ చేస్తుండ్రు? కలర్స్ అంట. దునియాలో ఏడ లేవు కలర్స్, ఈడనే ఉన్నాయి అన్నట్టు కొలాబరేట్ చేస్తుంది. సరే, కలర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేసిన కలర్స్ ఏంటో తెలుసా? డస్టీ రోజ్ అంట, మెరూన్ అంట, శాండ్ అంట. ఇవి ఇండియన్ నేమ్స్ కూడా కావు. అసలు ఇండియన్ నేమ్సే అయితే డస్టీ రోజ్ కి గులాబీ అని ఉండాలా, మెరూన్ కి ఫాల్సా ఆర్ సింధూర్ అని ఉండాలా, శాండ్ కి చందన్ అని ఉండాలి. అంటే ఇండియన్ నేమ్స్ వాడకుండా, ఇండియన్ ఫ్యాబ్రిక్స్ వాడకుండా, క్రాఫ్ట్ టెక్నిక్ వాడకుండా 10,000 షూస్ తీసుకొచ్చి 20 లక్షల కార్పెట్ మీద పెట్టి మార్కెటింగ్ చేసింది. దీన్ని మనం ట్రెడిషనల్ క్యాపిటలిజం వర్సెస్ ఎథికల్ క్యాపిటలిజం లాగా కూడా కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ప్యూమా ఒక మాస్ మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. వాళ్ళు చీప్ లేబర్ ని మైగ్రేట్ చేసుకొని వాళ్ళ స్వెట్, బ్లడ్ వాడుకొని మాస్ ప్రొడక్షన్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి రికగ్నిషన్ ఉండదు, చీప్ ఇన్సెంటివ్స్. ఎక్కడో జర్మనీలో ఒక డిజైనర్ ఏసీ రూమ్ లో కూర్చొని ఒక షూ డిజైన్ చేస్తే ఇక్కడ ఫ్యాక్టరీలో చీప్ లేబర్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా ఫ్యాక్టరీ నుంచి మిగిలిన వేస్ట్, రబ్బరు, లెదర్, హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని కూడా పొల్యూషన్ ని క్రియేట్ చేస్తాయి. రాజస్థాన్ లో ఎంత కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ ఉంటాయో మనకు తెలుసు. జైపూర్ రగ్స్ వాళ్ళు మాచావా ఇనిషియేటివ్ అని ఒకటి స్టార్ట్ చేసింది. దీనిపైన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ఒక కేస్ స్టడీ చేసింది, జైపూర్ రగ్స్ ట్రాన్స్ఫార్మింగ్ కమ్యూనిటీస్ త్రూ సోషల్ ఆంటర్ప్రినర్షిప్ అని. ఇక్కడ మాచావా అంటే హార్ట్స్ డిజైర్ అని అర్థం అనమాట. వీళ్ళిందులో చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో నుంచి కన్జర్వేటివ్ ఫ్యామిలీస్, మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి ఉన్న మోస్ట్లీ 90% ఆఫ్ ద ఉమెన్ కి క్రాఫ్ట్ నేర్పించి వాళ్ళకు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తారనమాట. వీళ్ళు వాళ్ళ కల్చర్ ని, డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ని, వాళ్ళ స్టోరీస్ ని వాడి ఒక కార్పెట్ తయారు చేస్తారు. ఇట్లా జీరో వేస్ట్ అవుతుంది, వాళ్ళ డిగ్నిటీ కూడా అప్లిఫ్ట్మెంట్ అవుతుంది, వాళ్ళకు మంచి ఇన్కమ్ సంపాదిస్తారు వాళ్ళు. This is the classic example of bottom of the pyramid economics. So it is our responsibility to promote our soft culture అన్నమాట. ఇప్పుడు కొరియా వైపు చూసినాం అనుకో, వాళ్ళ కే డ్రామా, కే పాప్ ఎంత ఫేమస్ ఉంటుంది, వాళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంత ఫేమస్ ఉంటుంది. దట్ ఈస్ దేర్ సాఫ్ట్ కల్చర్. మనం వాళ్ళ మిలిటరీ ఎంత ఉంది, వెపన్స్ ఎంత ఉంది, ఇవన్నీ చూడడం. వాళ్ళ సాఫ్ట్ కల్చర్ కి మనం రెస్పెక్ట్ చేస్తాం, వి బికమ్ ఫ్యాన్స్ టు దెమ్. అట్లనే మనం కూడా మన ఇండియన్ కల్చర్ ని, సాఫ్ట్ కల్చర్ ని వరల్డ్ లో ప్రమోట్ చేయాలని. మన ఇండియాలో సెలబ్రిటీస్ ని, క్రికెటర్స్ ని మన ఇండియన్ సాఫ్ట్ కల్చర్ ని ప్రమోట్ చేయరా అయ్యా అంటే విమల్ పాన్ మసాలా, బోలో జుబాన్ కేసరి, దానే దానే పే కేసరి హే, అట్లా అంటారు అనమాట. మన దగ్గర 5,000 years ఆఫ్ హ్యాండ్లూమ్ హెరిటేజ్ ఉంది. ఎంత మంది ఆర్టిస్టులు ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ అవర్ సాఫ్ట్ కల్చర్ అనమాట. లేకపోతే జీవితకాలం ఇట్లనే వెస్టర్న్ బ్రాండ్స్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు. సో ఇది నా ప్యూమా ఇంకా జైపూర్ రగ్స్ కొలాబరేషన్ అనాలిసిస్. దీనిపైన మీ థాట్స్ ఏంటో షేర్ చేసేయండి. అంటిల్ దెన్